अशूनागं रूपमन्नस्य मयश्रीश्यूयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भोगर्धम श्रीं वासै मे कुले मातं पद्ममालिनीम् आवश्वजन्तसिग्धानचिक्ले तव समे गृहे निजदेवीं मातरं श्रियं वासै मे कुले आर्द्रां वत्सरणीं वृष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां यक्करणीं यष्टिं सुवर्णामेव मालिनीं మీరండి రండి నిదానంగా మీరు రండి మామూలుగా దా దా తిప్పుకొని మళ్ళీ తీసుకోండి లోపల తిప్పుకొని నిదానంగా తీసుకొని మళ్ళీ ఆ గదిలోకి ఇది వారి పడండి తీసుకొచ్చి మీరు కూడా వేయండి పొయ్యి పెట్టే చోట ఆ 3 చోట్ల ముందు పసుపు వేయండి, తర్వాత కుంకుమ, తర్వాత అక్షతలు పాలు పొంగి దానికి ఎంపురుషాణం మహాదేవ్య విద్మహే విష్ణుపత్ హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులుగా వీడియో పెట్టాలనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు.
సో ఇంకా మొత్తానికి ఇప్పుడైతే కుదిరింది. ఇక్కడ ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి మొత్తం రెడీ చేశారు. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా ఎలా రెడీ చేసాం ఏంటి అనేసి. ఇది గృహప్రవేశం రోజు మేము పాలు పొంగించిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా పాలు పొంగించిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం వెంటనే హోమం కూడా ఉండే. అస్సలు రెడీ అవ్వడానికి టైమే కుదరలేదు. ఎర్లీ మార్నింగ్ 2కే లేచాము, అయినా అస్సలు టైం లేకుండే. ఈ శారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది గైస్. సో సింపుల్గా చాలా బాగుండింది. ఇంకా ఇక్కడైతే నేను పాలు పొంగించడానికి రెడీ చేస్తున్నాను. ఓం అతికాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః చేకూర్చుకోండి. అచ్యుతానంద గోవింద గోవింద సాగండమ్మ అచ్యుతాయ నమః అనంత తిష్టంతు భూమి విజాజ ఏదే భూమార్గ ఏదే దక్షిణామే జలతుతో కార్తీక మాసే శుక్ల కృష్ణ పక్షే ద్వితీయాయాం రామానంతో భానువాసే మంత్రయోగే నమో ఆరోగ్య సకల ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ. గణపతి పూజ ప్రారంభం చేస్తే హోమంతో స్వస్తి. ఓకే ఓకే అయిపోవాలి, కంటిన్యూషన్గా చేసేయాలి. ఇదైతే నయ్యం చక్కగా శాంతంగా ఉంటుంది. అదే ఆనందకర్పూరమంగళ నిరాజనందర్శయామి. నిరాజనానంద ఆజమనీయం సమర్పయారమణ గోవింద ఆంజనేయ వరద గోవింద. ఏడుపడుతుంది గోవింద. ఆనందకర్పూరమంగళ నిరాజనందర్శయామి. భూర్భువస్సురమితి అగ్నిం ప్రతిష్టాప్య. విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు భూర్భువస్సురమితి అగ్నిం ప్రతిష్టాప్య. భూర్భువస్వరం చత్వారింగాద్వయోద్యమాదాద్వయ దేశే సత్నాత్నాదోద్య త్రిదావర్గోషభోరావేది మహాదేవో మధ్యాగుమావివేశ యజ్ఞేశ్వరం ధ్యాయామి. సప్తం ఆత్మాగుమాదిరేవజయత్తాజం ఏ జయదేవ ప్రజాప్తివిధియోనః లోకకర్మాణ ప్రదక్షిణవక్రప్రథమోగ్య అగ్నిమనం కృత్య అగ్నయే నమః యునిపక్ర అగ్నయే నమః పదవహాయ నమః పదాదినే నమః కృష్ణోత్తరే నమః దేవకాయ నమః. 8 పక్కల పూలు పెట్టండమ్మ మీరు. దక్షిణోత్తరే ఆదిత్యేన మన్యత్వ అనుమతేన మన్యత్వ సరస్వతేన మన్యత్వ దేవసవితప్రసుభా. యథోపదేశం ప్రధానాదేరు పళ్ళె మెడుకోండి. ఆ పళ్ళెల్లో మీ ఇద్దరు వేసుకోండి. 3 వేళ్లతోటి కొద్ది కొద్దిగా వేయాలి.
ఎంతగా పని చేస్తున్నాడు చూడండి. అవును ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నాను. వాటర్ పడేది కూడా కష్టం అంట. అంటే అందరం కలిసి తిన్నామని వెయిట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ అక్కడ తింటున్నాను. అక్కడ ఫ్రెండ్స్, మా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి 8:30, 9 అయితే అయ్యింది. ఇంకా 10కి అలా టిఫిన్ వచ్చింది. ఇంకా బయట నుంచినే మేము టిఫిన్ తెప్పించేసాము. ఏమేమి తెప్పించామంటే సాంబార్, వడ, చట్నీ అండ్ బొంబాయి చట్నీ, పూరి, ఇడ్లీ అయితే తెప్పించాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా హోటల్ నుంచినే తెప్పించేసాము. ఎందుకంటే వన్ డే టైం లేదు అసలు. నేనైతే అసలు ఆ రోజు రెడీ అవ్వలేదు. నైట్ 2కి లేచి రెడీ అయ్యాం. అండ్ గృహప్రవేశం ఉండే వ్రతము అండ్ హోమం వెంటనే అయిపోవడం వల్ల అసలు రెడీ అవ్వలేదు. ఇంకా 10:30, 11 నుంచి రిలేషన్స్ రావడం స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళందరితో మాట్లాడుతుండగానే లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా అందరికీ భోజనాలు వడ్డించేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఇలా ఫుల్ బిజీ అయిపోయాము. సో ఈ వీడియోలో మెయిన్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మేము ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరూ వచ్చారు. సో అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పి. సో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్. సో మా పెద్దనాన్న చూడండి, హాయ్ చెప్పేద్దాను అంటే అలా చెయ్యి ఊపేస్తున్నారు. ఆఫ్టర్నూన్ లంచ్ అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు గైస్. సో ఫైనల్లీ చాలా బాగా జరిగింది గృహప్రవేశం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చాలా అలసిపోయాం ఈరోజు. నైట్ నిద్ర లేదు. మార్నింగ్ 2 నుంచి పూజ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా కొన్ని ఫుడ్ మిగిలింది. అందరినీ పిలిచి పెట్టేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి. ఈరోజు వీడియో అయితే ఇది.